నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని అమ్మగారి శాల నందు ఆర్యవేశ యువజన సంఘం, ఆర్యవేశ సంఘం మరియు ఆర్యవేశ మహిళా మండలి, వాసవి క్లబ్, వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి కరపత్రాలని పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్, యువజన సంఘం అధ్యక్షుడు గుండా మురళీధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్యవేశ సంఘం తరపున ఏర్పాటు చేసే వినాయక చవితి ఉత్సవాలను భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు ప్రతిరోజు సాంప్రదాయ పద్ధతిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించబడతాయని, ప్రతి ఆర్యవేశ కుటుంబం పూజల్లో పాల్గొని వినాయకుడి ఆశీస్సులు పొందాలని, అలాగే గణేష్ నిమజ్జనం రోజు మేళ తాళాల నడుమ సాంప్రదాయంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశులు పాల్గొన్నారు. ఎవరైతే పిలిపించారో అందరికీ నా ఆశీస్సులు. అందరూ కలిసికట్టుగా అందరూ వచ్చి అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యి వినాయక చవితి దిగ్విజయంగా జరపాలని ఈరోజు 10 సంవత్సరాలు జరిగిందంటే ఈ నాయకుడు ఇదే ఉత్సవంలో మన వినాయక పండుగ అందరూ సహకరించి బాగా చేయాలని నేను మనసారా చెప్పుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ దసరా పండుగ ఒక నెల మధ్యలో ఉంది. ఆ కార్యక్రమం కూడా మేము ఊళ్ళో చందాలకు పోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ వినాయక చవితి చేయాలని ఎప్పుడు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి 2వ సంవత్సరం కాబట్టి దాదాపు కూడా చాలా కష్టం అయినా బాగానే చదివింది. ఎవరు లేదో వాళ్ళు మాకు సహకరించాలని చందాలకు సహకరించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దసరా కార్యక్రమం కూడా ఇదే ఉత్సాహంగా మన ఆర్యవేశ సంఘం మాకు ఏర్పాటు సహాయకాలు అందజేయాలి. దసరా కార్యక్రమం బాగా చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మహిళా మండలి ఆర్యవేశ ప్రముఖులందరికీ నమస్కారాలు. గత సంవత్సరం మా వినాయకుడి పండుగ సంవత్సరం చాలా విజయంగా ఆనందంగా జరిగింది. అది ఏదైతే ఈ సంవత్సరం చందాల కోసం దాతల దగ్గర ప్రతి ఒక్కరూ మాకు పేరున అందరూ బాగా సహకరించారు. మేము దాతలను కూడా అడిగినాం, ఏదైనా గత సంవత్సరంలో ఏదైనా మా పొరపాటు చేసేప్పటికీ మేము దాన్ని సరి చేసుకున్నామంటే ఏ ఒక్కటి ఏదైనా బాగా చేశారని చాలా గర్వంగా సంతోషంగా ఆనందంగా చెప్పారు. నేను చాలా సంతోషిస్తున్నాం. ఇందుకు ముఖ్యమైన కారణాలు మొత్తం 5 మంది ద్వారా నాకు ఈ విజయం సాధించాము. మొదటి విజయం నా కుటుంబ సహకారమే, నా భార్య, మా అన్న కుమారు, అలాగే వెంకటేష్, మా రమేష్ అన్న అందరూ పేరు బాగా సహకరించారు. రెండవది మా కార్యవర్గం ఆర్యవేశ శ్రీయుడు మా ముందుగా శ్రీనివాసం సెక్రటరీ. మహిళా మండలి అధ్యక్షురాలు అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఎక్కువగా అన్ని రాలేదు. కానీ ముందు లాస్ట్ ఇయర్ చేసినటువంటి వినాయక చవితిలో మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము. మేము కూడా చాలా దాంట్లో పాల్గొని మా వంతు ఉత్సాహంగా పాల్గొన్నాము. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా అందరం పాల్గొంటామని చెప్పుకుంటాము. చేయాలని మంచి చెడ్డలు చెప్తూ మా లోపాలను సరిచేస్తూ పూర్తి చేయాలని అయ్యగారికి మనం చేసుకుంటున్నాను. స్వామి, ఏదైనా తెలిసి తెలియక ఏదైనా ఉంటే మంచి మనసుతో మీరు స్వీకరించి మీరే సరిచేయాల్సిందిగా కోరుతున్నాను. స్వామి, నా మనసు వినలాంటిది, అది ఖరీదుగా ఉంటే వాడుకోలేదు.